లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు. అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు. నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్త్యుడిని చూడడానికి, అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడో తెలుసా? అగస్త్యుడు చూడడానికి కాదు, అగస్త్యుడిని చూడడానికి. కావాలంటే మీరు రామాయణం చదవండి, ఆయన ముద్ర అలా ఉంటుంది. పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారమును పొందుతాడు. పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు, సూర్యగమనం కోసమని వింధ్యపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు, కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు, ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్నిచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు, అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు. ఇక్కడికొచ్చి తపోవనాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఋషులందరూ అడిగారు, ఇక్కడ ఒక నది లేదు, నది తీసుకురండి అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక నది రావాలి అంటే ఒక పర్వతం మించి ప్రవహిస్తుంది. ఎందుకంటే నదులన్నీ పర్వతానికి కూతుళ్ళ లాంటివి, పర్వతాల మించి వస్తాయి. ఏ పర్వతం మించి నేను తీసుకురావాలని అడిగాడు. వాళ్ళు అన్నారు, నీకే తెలియంది మాకు తెలుస్తుందా? మాకు తెలియదన్నారు.